మీకు సమర్పిస్తున్న వారు శౌర్య కన్సల్టెన్సీ. జయప్రదం 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 మీరాకై వేళలో మాకెంతో సంతోషము ధన్యులం ధన్యులం సార్థకం సార్థకం మా పుణ్య సౌభాగ్యము మా కోర్కె జయప్రదము జయప్రదం 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 జయప్రదం. జయప్రదకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీరు కలుసుకోబోయే గెస్టు నాలో సగం. టెన్షన్ పడకండి, నేను చెప్తాను. తను నటి అందాము అంటే ఎప్పుడూ నటించదు. ఏ పాత్రలైనా ఒదిగిపోయి ఆ పాత్రకే సుధులను అందించే జయసుధ. నా పేరులో సగమైన జయసుధను జయప్రదంకు స్వాగతం పలుకుతున్నాను. మీరాకై వేళలో మాకెంతో సంతోషం ధన్యులం ధన్యులం. సో ప్రోగ్రామ్ అంతా జయప్రదంగా బాగా సక్సెస్ అవ్వాలని, ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది, ఇంకా లాంగ్ రన్ ఉండాలి, పెద్ద సక్సెస్ అవ్వాలని. నువ్వు రావడంతో ఇంకా సక్సెస్ అవుతుంది. ప్లీజ్. జయప్రదం 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 జయప్రదం. జయప్రదానికి రావడం, జయప్రదంలో మీ ముచ్చట్లు వినడం అబ్బో ప్రేక్షకులందరూ కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. జయప్రదానికి నీకు స్వాగతం. తిరుమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు. మరి ముచ్చట్లు మొదలు పెడదామా? ఒక సహజ నటి జయసుధ తను మొదలుపెట్టినటువంటి చలనచిత్ర రంగంలో తన ప్రయాణం, ఆ రోజుల్లో నటనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది. సో రాగానే జయసుధకి ఒక మంచి మంచి చిత్రాలు ఆమె కెరీర్కి రావడం, ఆ కెరీర్లో తను యూ హ్యావ్ ప్రూవ్డ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ పర్ఫార్మర్. అసలు ఆ ప్రయాణానికి ఇన్స్పిరేషన్ ఎలా మీరు రావాలనుకున్నారు చిత్ర పరిశ్రమకి? అండ్ అంటే రాగానే అసలు ఇలాంటి ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్స్ రావడంలో ఎలా అసలు పర్ఫామ్ చేయగలిగారు? అంటే ఫస్ట్ బిగినింగ్ డేస్లో నేను ఎక్కువ స్విమ్మింగ్ సూట్ కూడా వేసుకుని చేస్తున్నాను. 12 ఇయర్స్లోనే సినిమాలో ఎంటర్ అవడం వల్ల ఫస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అంటే డాటర్ లేకపోతే సిస్టర్ ఇలాంటి క్యారెక్టర్స్. దాని తర్వాత అంటే ఆ రోజుల్లో వాణిశ్రీ గారు, దోస్ డేస్ మంజుల గారు వీళ్ళు చేసే రోజులు. ఆల్మోస్ట్ అప్పుడు వాణిశ్రీ గారు ఇంకా మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోతారు అన్న సమయంలో నేను ఈ చిన్న సపోర్టింగ్ రోల్స్ చేస్తూ సడన్గా హీరోయిన్గా అవ్వడం జ్యోతి అనే పిక్చరు. సో అప్పుడులో ఏంటంటే ఒక న్యాచురల్గా అన్నది ఆ రోజుల ట్రెండ్ వేరే. ఇప్పుడు వాణిశ్రీ గారైనా కూడా చాలా అందంగా ఆవడం, చీర కట్టుకుంటే అంత అందమైన హీరోయిన్స్ ఎవరూ లేరు ఇప్పటికీ. మన అంతా ఉన్నా కూడా స్టిల్ ఐ ఫీల్ వాణిశ్రీ గారు చీర కట్టుకుంటే అంత అందంగా, అంటే ఆ వెస్ట్రన్ ఇది కూడా అవుట్ఫిట్స్ కూడా ఆవిడకి అవసరం లేదేమో, అంత సెక్సీగా సెన్సియస్గా ఉండేవారు ఆవిడ. సో ఆ సమయంలో బట్ టోటలీ మేడప్, లైక్ హెవీ మేకప్ కానీ హెయిర్ స్టైల్ కానీ. చూడండి, భర్తే ప్రత్యక్ష దైవంగా పూజించే మన భారతదేశంలో ఇలాంటి మాట అంటే ప్రజలు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకుంటారనే ఇలా రాసుకున్నాం. ఏమో, ఇంకోసారి ఆలోచించండి. నాకు మాత్రం ఇష్టం లేదు. మీరు ఇలాగే కావాలంటే తప్పకుండా చెప్తాను. ఈ వాటికి మాత్రం నన్ను వదిలేయండి. నా పుట్టినరోజు వస్తాను. అలాంటి సమయంలో ఇలా ఒక న్యాచురల్గా ఒక క్యారెక్టర్ చేయడం, దానికి కూడా నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే తక్కువ మేకప్. ఆ రోజుల్లో జయాబాదురి ఎక్కువ ఆవిడ పిక్చర్స్ చూడడం.
సో నాకు ఆవిడలాగా ఉండాలి, ఎందుకంటే హైట్ కూడా దగ్గర దగ్గర అలాగే ఉంటాం కాబట్టి. సో అట్లా నేను స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇంకా రెస్ట్ అన్నీ అలాంటి సినిమాలే రావడం. దాని తర్వాత ఇంకేమో తర్వాత మీరందరు రావడం. యూ అండ్ సీనియర్ యాక్చువల్లీ. అలా చూస్తే శ్రీదేవి మనకంటే సీనియర్, చిన్నప్పటి నుంచి చేస్తుంది కాబట్టి. చూడండి, ఇవి 50,000. ఇంకెప్పుడు మీరు ఇక్కడ రాకుండా ఉండడానికి. అంటే మీకు ఆయన కావాలి, నాకు ఆయన కావాలి. ఏ వస్తువైనా ఇద్దరు కావాలనుకున్నప్పుడు, ఇద్దరు కొనాలనుకున్నప్పుడు రేట్ ఎవరు ఎక్కువ పెడితే వాళ్ళకేగా దక్కుతుంది. సో అట్లా సీరియస్ క్యారెక్టర్స్ అన్నీ సరే ఈ అమ్మాయి చేయగలదు సీరియస్ రోల్స్ ఇస్తే అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ప్రొడ్యూసర్ సుజాత నుంచి సహజ నటిగా ట్రావెలింగ్ చేసేటప్పుడు ఒక మంచి సినిమాలు అంటే మీరు ఇప్పుడు చెప్పినట్టుగా జ్యోతి అని, అలాగే శివరంజని అని, శ్రీవారి ముచ్చట్లు, తర్వాత మేఘ సందేశం, ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తూ అలాగే ఒక మంచి పర్ఫార్మెన్స్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు ఎలా మీరు ఎట్ ఎ టైమ్ యూ యూస్ టు బ్లెండ్? అంటే నాకు యాక్టింగ్ అన్నది పెద్దగా నేను ఎప్పుడు అవస్థపడినట్టు నాకు దానికోసం ప్రిపరేషన్ అన్నది లేదు. ఏ క్యారెక్టర్ ఉంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోవడం అన్నది చాలా మేబీ ఒక విధంగా అది గాడ్స్ గిఫ్ట్ అని నేను అనుకుంటాను. సో పెద్దగా ఎప్పుడు సీరియస్గా తీసుకుంది లేదు యాక్టింగ్ గురించి. అప్పుడు చెప్తారు డైలాగ్స్ వెంటనే చేసేయడం. సో ఆ బ్లెండ్ అవ్వడము లేకపోతే దానికోసం ప్రిపేర్ అవ్వడము కష్టపడ్డము అన్నది అసలు లేదు. సారీ, లెట్ మీ టెస్ట్ యూ. గుండె కొట్టుకోవటం లేదేమిటి? డాక్టర్, గుండె కొట్టుకోవడం లేదా? లేదు, నన్ను తిట్టుకుంటుంది. కాకపోతే చిన్న భయం అయితే, కొన్ని భయాలు ఉండేది తప్ప పర్ఫార్మెన్స్ చేయడానికి మాత్రం భయపడేదాన్ని. అంటే ఎలాంటి భయం? భయం అంటే ఎలాంటి భయం అంటే ఏదన్నా దూకం అంటే లేకపోతే బైకులు దూరం అంటే ఇలాంటివి ఉండేది కదా. కానీ మీరు కొట్టమంటే బాగా యాక్షన్ బాగా చేస్తారు. కొట్టమంటే బాగా అది. సో అలాంటిది ఇలాంటివన్నీ చేసేదాన్ని. కానీ ఇలాంటి భయాలు తప్ప యాక్టింగ్ అంటే అసలు ఇంతవరకు భయపడింది ఓన్లీ వేరే ఆర్టిస్ట్ ఎవరన్నా బాగా యాక్ట్ చేసి ఆ రీమేక్స్ చేసినప్పుడు వాళ్ళంత బాగా మనం చేయగలమా అన్నప్పుడు మాత్రం, అలాంటి సినిమాలు వచ్చినప్పుడు మాత్రం భయపడేదాన్ని. లేకపోతే అస్సలు భయం లేదు. ఏ క్యారెక్టర్ అయినా భయం లేదు. బట్ ఎస్ భయపడేవాళ్ళం. ఏ సినిమా అంటే వెంకటేశ్వర, మన ఇద్దరం చేసిన ఏం సినిమా అది? పద్మావతి వెంకటేశ్వర కళ్యాణం. వెంకటేశ్వర కళ్యాణం. అలాంటి సినిమాలు అది ఆల్మోస్ట్ అప్పటికి 100 పిక్చర్స్ అయిపోయింది. సో అప్పుడు కూడా భయపడారు. అప్పుడు అంటే డైలాగ్ చెప్పాలి కదా, లక్ష్మీదేవి లాగా. నేను మాట్లాడే భాష ఏమో డిఫరెంట్గా ఉండేది. సో రామారావు గారు ఆ డైలాగులన్నీ చెప్పేటప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది. బట్ ఆ సినిమాకి నాకు డబ్బింగ్ 100 పిక్చర్స్ అయిన తర్వాత, నాకు ఎప్పుడు నా ఓన్ వాయిస్ కదా, 100 పిక్చర్స్ అయిన తర్వాత ఆ సినిమాకి నాకు వాయిస్ డబ్ చేశారు. ఇద్దరు జయాల ముచ్చట్లు సాగుతూనే ఉంటాయండి. ఈలోగా ఒక చిన్న బ్రేక్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. నువ్వు మీరా చెప్పాలని మీరు అంటున్నావు, అందుకని నాకు ఇబ్బంది అయిపోతుంది. అసలు పుత్తడి బొమ్మ అంటే నువ్వు అది చూడాలి, ఆ ఫోటోగ్రాఫ్స్ అసలు ఎంత అందంగా ఉన్నావు అది. సో ఐ కెనాట్ బి యాజ్ బ్యూటిఫుల్ యాజ్ జయప్రద అండ్ ఐఎమ్ నాట్ యాజ్ సెక్సీ యాజ్ శ్రీదేవి. స్టార్డమ్ మిస్ అవ్వడానికి ఛాన్సే లేదు. నేనే అంత ఇక్కడ రాణి. దట్స్ ద గ్రేటెస్ట్ స్టార్డమ్. ఐ డోంట్ నో ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో తెలియలేదు. నిజంగా జుట్లు పట్టుకున్నారంటే నిజం కొట్టేసి పక్కన వాళ్ళు అసలు కుస్తీ అని బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. రాఘవేంద్ర గారితో ఇంకొంచెం చనువుగా ఉంటాం, దాసరి గారితో అన్ని షేర్ చేసుకోలేము. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. న్యాచురల్ యాక్టింగ్ చేయడానికి జయసుధా గారికి ఇన్స్పిరేషన్ ఎవరు? JAY1 స్పేస్ మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారు గెలుచుకోవచ్చు జయసుధా జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శౌర్య కన్సల్టెన్సీ. మీ భవిష్యత్ కలలను నిజం చేసే వర్తమానం 100% వీసా.
మై నేమ్ ఈజ్ భవ్య. నేను హైయర్ ఎడ్యుకేషన్ కోసం న్యూజిలాండ్ సెలెక్ట్ చేసుకున్నాను. హాయ్, మై నేమ్ ఇస్ దిలీప్. యూకేని సెలెక్ట్ చేసుకున్నాను. సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. సిరిమల్లె పూవల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు. ఒక జయసుధ అడవి రాముడు లాగా కమర్షియల్లో కూడా చేశారు. ఇంకా డ్రైవర్ రాముడు అన్నీ కూడా. సో అలాంటి జయసుధ ఒక కమర్షియల్ ప్లస్ ఒక మేకప్ లేకుండా శివరంజి లాంటి క్యారెక్టర్ చేసినప్పుడు ఎలా అయినా గ్లామర్ ఈజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్, గ్లామర్లోనే స్టార్డమ్ వస్తుంది. సో ఆ గ్లామర్లో ఏమైనా జయసుధని పర్ఫార్మర్గా స్టార్డమ్ మిస్ అయిందా? స్టార్డమ్ అన్నది మిస్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆ రోజుల్లో నేను వచ్చిన తర్వాత జయసుధ, తర్వాత మళ్ళీ జయప్రద, తర్వాత శ్రీదేవి. సో జయప్రద ఇస్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్, అది అందరికి తెలిసిన విషయం. శ్రీదేవి మోస్ట్ గ్లామరస్, సెక్సియస్, సెన్షియస్, వాట్ ఎవర్ యు నేమ్ ఆర్ ఎవ్రీథింగ్. సో ఇట్లా ఉన్న సమయంలో జయసుధ అలా ఉంటేనే స్టార్డమ్ మిస్ అవ్వలేదు. ఎందుకంటే ఆ సమయంలో మనం ప్రేమాభిషేకం లాంటి సినిమా, దాని తర్వాత మన శ్రీవారి ముచ్చట్ లాంటి సినిమా, వీళ్ళిద్దరి మధ్య ఆ లెవెల్లో అట్నే కీపప్ చేస్తూ ఒక ఆర్ట్ని సస్టైన్ అవ్వాలంటే హీ హ్యాస్ టు బి డిఫరెంట్. సో ఐ కెనాట్ బి యాజ్ బ్యూటిఫుల్ యాజ్ జయప్రద and I am not as sexy as Sridevi. Thank you Jaya, thank you so much. But ekado I am different. Okay. So when aa difference unnappudu stardom miss avvadaniki chance e ledhu. Vandanam abhivandanam nee andame oka nandanam ninnaku repuku sandhiga nilichina sundari paadabhivandanam. బికాస్ ఆ రోజుల్లో లక్కీగా ఏంటంటే మనం ముగ్గురు తప్ప ఇంకెవరు లేరు. దాని తర్వాత మన తర్వాత మిగతా వాళ్ళు వచ్చారు. దెన్ వన్స్ మీరిద్దరు వెళ్ళిపోయిన తర్వాత నేనే అంత ఇక్కడ రాణి, ఇంకెవరు లేరు, రూలింగ్ క్వీన్ అనమాట. సో అందువల్ల ఐ డోంట్ థింక్ ఐ మిస్డ్ అ స్టార్డమ్, బట్ ద రియల్ స్టార్డమ్ ఇస్ నౌ. ఎందుకంటే అంత మంచి క్యారెక్టర్స్ చేసాం కాబట్టి ఇప్పటికీ ప్రజల మనసులో, ప్రేక్షకుల మనసులో అలా ఉండిపోయి ఆ రెస్పెక్ట్తో ఉండడం అన్నది ఐ థింక్ ఇట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ ఎనీ స్టార్. దట్స్ ద గ్రేటెస్ట్ స్టార్డమ్. కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్న ఆరు బయట ఎండలు, సరుగు తోట నీడలు, కన్నపిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే 101 టంకాయ కొడతానని కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్న. జయ, ఈ యొక్క ప్రయాణంలో నీకు కొన్ని మంచి మధుర స్మృతులు ఒక్కసారి చూద్దామా? ఓకే. జయప్రదం. సినీ కళామ తల్లి పుణ్యమా అని మన ఆంధ్ర రాష్ట్రం ఎందరో మహానటీమణులకు జన్మనిచ్చింది. అయితే ఒక్కో నటీమణి తమ నటనతో, వైవిధ్యంతో తమ ఉనికిని చాటుకున్నారు. కాని తను నటిస్తున్నానన్న భావన ఏ కోసాన మనకు కలిగినీయకుండా ప్రతి పాత్రలో ఒదిగిపోయి జీవం పోసి ఆ పాత్రకు సజీవ రూపంగా నిలిచిన నటి కాదు, సహజ నటి డాక్టర్ జయసుధ. సిరిమల్లె పూవల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు. డిసెంబర్ 17, 1958 మెడ్రాస్ లో స్థిరపడ్డ ఓ తెలుగింట సుజాతగా జన్మించింది. 12 సంవత్సరాల వయసులో జమున గారి కూతురిగా 12 కాపురం చిత్రంలో నట జీవితాన్ని ప్రారంభించిన జయసుధ విజయ నిర్మల గారి మేనకోడలు. కె బాలచందర్ గారి దర్శకత్వంలో అరంగేట్రం, అపూర్వ రాగంగల్ చిత్రంతో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన జయసుధ గారి తొలి తెలుగు చిత్రం లక్ష్మణ రేఖ. 1976 లో వచ్చిన జ్యోతి చిత్రంతో ఇక వెనుతిరిగి చూడని అగ్రనటి అయ్యారు. ఆమె నటన మహానటి సావిత్రి గారికి రిప్లేస్మెంట్ అనే స్థాయికి ఎదిగారు జయసుధ. 1982లో వచ్చిన జయసుధ చిత్రంతో జయసుధగా మారారు. ఇది కథ కాదు, యుగంధర్, అడవిరాముడు, ప్రేమాభిషేకం, శివరంజని, మేఘ సందేశం, జ్యోతి, జయసుధ గారి 225 చిత్రాల సినీ ప్రస్థానంలో కొన్ని మైలురాళ్లు.
అలా మొదలైన తన నట ప్రస్థానం ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు జీవం పోసి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి మహానటులతో పాటు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి అగ్ర నటులు సైతం అబ్బురుపరిచే అభినయాన్ని ఆవిష్కరించుకున్నారు సహజ నటి జయసుధ. అప్పట్లో దర్శకులు మదిలో ఏ వినూత్న పాత్ర కదిలినా ఆ పాత్రకు సజీవ రూపం ఇచ్చే నటి కేవలం జయసుధ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 1985లో నిర్మాత నితిన్ కపూర్ ను పెళ్లాడారు జయసుధ. వీళ్ళకి నిహార్ మరియు శ్రేయాన్ ఇద్దరు పిల్లలు. తన సహజ నటనతో ఎన్నో అవార్డ్స్ ను తన గూటికి చేర్చిన జయసుధ గారు తెలుగువారి గుండె గూటిలో ఎప్పుడూ ఉంటారన్నది జగమెరిగిన సత్యం. ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు పొందిన సహజ నటి ప్రతి ఇంట్లో కదిలే ఎన్నో పాత్రలకు వెండి తెరపై జీవాన్ని పోసిన కళారూపం డాక్టర్ జయసుధ. తన సహజ నటనతో అందరి మన్ననలు పొంది తనకు ఇంత చేసిన తెలుగు ప్రజలకు సేవ చేయాలని కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యేగా ప్రజాసేవ సాగిస్తున్నారు డాక్టర్ జయసుధ. ఎలా అనిపిస్తుంది పెళ్లి ఒక పుత్తడి బొమ్మలాగా? అంటే పెళ్ళి అన్నది ప్రతి ఒక్కళ్ళు మర్చిపోలేని రోజు. సో నిజంగా చాలా అంటే ఫస్ట్ టైం అనుకుంటాను ప్రేక్షకులు కూడా నా పెళ్లిలో నన్ను అలంకరించడం. నువ్వా మీరా చెప్పాలని మీరు అంటున్నావు, అందుకని నాకు ఇబ్బంది అయిపోతుంది. సభా మర్యాద. ఓకే, కానీ నేను చెప్పలేను కాబట్టి నువ్వు అక్కడ ఉండడం చాలా అసలు పుత్తడి బొమ్మ అంటే నువ్వు అది చూడాలి, ఆ ఫోటోగ్రాఫ్స్ అసలు ఎంత అందంగా ఉన్నావు. అది దోస్ డేస్ ఆర్ డిఫరెంట్ కదా, గోల్డెన్ డేస్. ఇలా నవ్వుకుంటూనే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎన్టీఆర్ గారితో, ఏఎన్ఆర్ గారితో చేసినప్పుడు ఆ భయం ఉన్నది. ఐ డోంట్ నో ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో తెలియలేదు. నిజంగా జుట్లు పట్టుకున్నారంటే నిజంగా కొట్టేసి పక్కన వాళ్ళు అసలు కుస్తీ అని బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. పొద్దునే కదండి రాగానే లేచి నిల్చున్నాను, అన్నిసార్లు లేచి నిల్చోమంటే ఎట్లాగా అని అడిగారు. మీరు మాటి వింటే పెద్ద ఆయన ఏమన్నా అనుకుంటారు. యాక్చువల్గా అప్పుడు ఏజ్ మనకి చాలా తక్కువ. నాకు కొంచెం పెద్ద హీరోస్ అనేసరికి ఎన్నిసార్లు వీళ్ళ గురించి లేచి నిల్చోవాలని బాగా ఇది ఉండేది. ఏనుగు నుంచి ఢామ్ ఢామ్ అని ఇద్దరు పడ్డం, ఏనుగా నీ మీద కాలు పెట్టడమో ఏదో ఇద్దరు కాలు పెట్టేటప్పుడు దాంతో ఏమైంది మొత్తం అందరు రావడం, తర్వాత నీళ్లు జల్లడం మన మీద. దాసరి గారు, రాఘవేంద్ర గారు ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్. సో ఆ టైంలో హీరోయిన్ అను లేకపోతే ఏమీ అనిపించేది కాదు. మనం ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలి. జయప్రదం కాంటెస్ట్. జయసుధ గారి అసలు పేరేంటి? JAY2 స్పేస్ మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారు గెలుచుకోవచ్చు జయసుధ జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శౌర్య కన్సల్టెన్సీ. మీ భవిష్యత్ కలలను నిజం చేసే వర్తమానం 100% వీసా. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు. జయసుధగా చాలా పిక్చర్స్ దాసరి గారితో కూడా చేశారు. జయచిత్ర గారితో మీకు ఒక కాంబినేషన్ వచ్చింది. అయితే సెట్ లో ఏదో కొట్టుకోగా అది ఏదైనా నేను జయచిత్ర సినిమా కటకటాల రుద్రయ్య అని ఒక పిక్చర్ యాక్ట్ చేస్తాను. అయితే దాంట్లో మరి ఏంటో మరి అంటే తను కూడా షీఈస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఐ డోంట్ నో ఎక్కడ ప్రాబ్లం వచ్చిందో తెలియలేదు. సో మా ఇద్దరి మధ్య అవుట్డోర్లో బీచ్ దగ్గర చెన్నైలో షూటింగ్, చెప్పులు ఇప్పేమని చెప్పింది. అంటే తను నాకంటే ఇంకా హైట్ తక్కువ. సో నేను ఎందుకు ఇప్పాలి అన్నాను. లేదు నేను తక్కువ హైట్లో ఇదిగా ఉంది కదా, మరి నేను ఇబ్బంది అవుతుంది నాకు, నువ్వు ఇప్పేసే అని అడిగితే నేను ఐ రిఫ్యూజ్డ్. సెడ్ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ చేయడానికి. సో ఆ సమయంలో మా ఇద్దరికి యాక్చువల్ సీన్ వచ్చి కొట్టుకునేటట్టు అనమాట. నిజంగా జుట్లు పట్టుకున్నారంటే నిజంగా కొట్టేసి పక్కన వాళ్ళు అసలు కుస్తీ అని బాగా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు.
బాగా ఎంకరేజ్ చేసేసరికి నిజంగా బాగా కట్ అనే లెవెల్ కట్ అయిన తర్వాత కూడా కొట్టుకుంటారు. అది ఇంకా పిక్చర్ లో కూడా అలానే ఉంది. చాలా న్యాచురల్ గా వచ్చింది. అసలు థియేటర్ లో అందరూ విజిలేసి ఇంత బాగా ఇంత రియలిస్టిక్ గా యాక్ట్ చేయగలరా ఇద్దరు ఆర్టిస్టులు అని ఆ లెవెల్లో ఆ రోజుల్లో అది చాలా ఫేమస్ అనమాట. నేను కొట్టుపోయానా? అందంగా ఉన్నానని ఆడేనా ఎనక్పడ్డాడే? అందం మహా అందం కారిపోతుంది. కిరసనా డబ్బా మా కోన దిగుపోను. జాగ్రత్త, నా జోలికి వచ్చావా చర్మం వచ్చి చెప్పులు చేస్తానంటే పెడతాను. నా జోలికి వస్తే ఉండదంటే నా గురించి నీకు తెలియదేమో. ముండా గిండా అన్నావంటే మూడు పగిలిపోతుంది. జాగ్రత్త. ఎవడయ్యాడే ఎవడయ్యాడే నీ నోట్లో లోకల్ పెట్ట, నీ నెత్తి మీద కుంపడి పెట్ట, నీ జోల తీసిన పొయ్యా, నీ చెవులో కాకులు కుయ్యా, నీ తర్వాత మర్చిపోయాం వెంటనే మళ్ళీ మీ ఇద్దరు మాట్లాడుకోవడం. ఇద్దరు ఎవరు గెలిచారనేది ఎవరు గెలవలేదు. ఇద్దరు అంటే ఫైనల్ గా అంటే ఇద్దరు ఫైట్ చేసుకుంటే జయ చిత్రంలో ఎవరు ఏ జయ గెలవలేదు. ఎందుకంటే అది మళ్ళీ మళ్ళీ సీన్ మారిపోతుంది. ఓకే, కొట్టినట్టు నటించవంటే వికెట్ కొడతావా? డూప్ చేయాలి, డూప్ చేయాలి. ఒక కెరీర్ ఓరియంటెడ్ లేడీగా మీరు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. ఆ టైంలో ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ హీరోస్ అందరితోటి చేయడం, దాంట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గారు, అలాగే శోభన్ బాబు గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు, ఒక్కొక్కరితోటి చేస్తున్నప్పుడు హౌ యూ ఫెల్? యాక్చువల్గా అప్పుడు ఏజ్ మనకి చాలా తక్కువ. సో ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారితో చేసినప్పుడు ఆ భయం ఉన్నింది. ఆ ఏజ్ వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు, అపార్ట్ ఫ్రమ్ వాళ్ళు గ్రేట్ యాక్టర్స్. అది కాకుండా ఆ ఏజ్ డిఫరెన్స్ వల్ల ఆ డిస్టెన్స్ ఎప్పుడు ఉండేది. బట్ దెన్ కొన్ని రోజుల తర్వాత మనం అడ్జస్ట్ అయిపోవడం. మెయిన్ థింగ్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే డిసిప్లిన్. ఎన్టీ రామారావు గారి దగ్గర ఇనిషియల్గా ఎన్టీ రామారావు గారి గురించి ఎక్కువ భయపడిచ్చేవారు. ఆయన ఎక్కువ మాట్లాడరు, ఇట్లా ఉండాలి, ఆయన వచ్చినప్పుడంతా లేచి నిల్చోమనేవారు. నేను పొద్దునే కదండి రాగానే లేచి నిల్చున్నాను, అన్నిసార్లు లేచి నిల్చోమంటే ఎట్లాగా అని అడిగారు. లేదు ఆయన పెద్ద హీరో కదా అలా లేచి నిల్చోవాలని. సో అది బిగినింగ్లో కొంత మళ్ళీ నేను అట్లా కొంచెం నాకు కొంచెం పెద్ద హీరోస్ అనేసరికి ఎన్నిసార్లు వీళ్ళ గురించి లేచి నిల్చోవాలని బాగా ఇది ఉండేది. దాని తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడమే చాలా ఇదిలాగా మన వాళ్ళు క్రియేట్ చేసేవారు. దాని తర్వాత మెల్లిగా ఆయనతో వెళ్ళి మాట్లాడడం. ఆయన కూడా యాక్చువల్గా చూస్తే చాలా బోలా మనిషి, చిన్నపిల్లలాగా. ఆయన నన్ను తర్వాత మాకు పుస్తకాల గురించి మాట్లాడుకునే వాళ్ళం. క్రికెట్ మ్యాచ్ అంటే ఆయన పెద్దగా ఆయనకి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. క్రికెట్ మ్యాచ్ అడవి రాముడు అప్పుడు కామెంట్ ఏది క్రికెట్ మ్యాచ్ మన ఇన్సిడెంట్ పడిపోవడమేనా అంటే అడవి రాముడు టైంలోనే ఎక్కువ క్రికెట్ సీజన్ అది. అప్పుడు ఎక్కువ క్రికెట్ కామెంటరీ అంతా వినేదాన్ని. సో డైరెక్టర్ ప్రొడ్యూసర్ చెప్పారు, మీరు మాటి వింటే పెద్ద ఆయన ఏమన్నా అనుకుంటారు అలా అని చెప్పేవారు. సరే ఫస్ట్ బిగినింగ్లో ఆయన కూడా ఎప్పుడు చూసినా పిల్ల ఏంటి క్రికెట్ అని ఎప్పుడు ఆ రోజుల్లో మనకి ఇదే కదా ట్రాన్సిస్టర్ పెట్టుకుని వినడం. మెల్లిగా ఆయన కూడా అలవాటు చేసి ఆయన కూడా నెక్స్ట్ స్కోర్ ఎంతమ్మా ఎవరు ఆడుతున్నారు ఆ లెవెల్ తీసుకొచ్చేసారు. మన ఇద్దరు ఒక లాస్ట్ సాంగ్ చేసేటప్పుడు అడవి రాముల్లో ఏనుగుల మీద కూర్చొని, అప్పుడు కూడా క్రికెట్ సీజన్ అది, కామెంటరీ వినేటప్పుడు సాంగ్ ఏదో చేసేటప్పుడు ఏదో ఒక ఏనుగో నాకు ఏనుగు నుంచి ఢామ్ ఢామ్ అని ఇద్దరు పడ్డం. పడిన తర్వాత ఏనుగు అంటే నాకైతే కొంతవరకు గుర్తు. పాటకి ఏనుగు ఎవరిని చూసి భయపడిందో తెలియలేదు. మొత్తానికి ఏనుగు భయపడి క్లైమాక్స్ సాంగ్ లో పడేసిన తర్వాత మరి ఆ ఏనుగ నీ మీద కాలు పెట్టడమో ఏదో చూడడమో మరి ఏదో మొత్తానికి ఇద్దరు కాలు పెట్టేటప్పుడు మొత్తానికి ఇద్దరు ఈవెంట్ బికేమ్ అన్కాన్షియస్ లాగా ఒకలాగా అయిపోయి, దాని తర్వాత నువ్వు వచ్చి నన్ను లేపడం జయ అని నాకు గుర్తుంది. దాని తర్వాత ఏమైంది మొత్తం అందరు రావడం, తర్వాత నీళ్లు చల్లడం మన మీద, తర్వాత షూటింగ్ అయిపోయింది. అది కూడా ఆ సీన్ కూడా దాంట్లో కూడా చాలా మనం రిస్కీ సీన్ అది కూడా ఒకసారి యాక్చువల్గా చక్కెర ఇదైపోయి ఆల్మోస్ట్ మనం ఇంకా అయిపోయే లెవెల్కి దిగిపోవడం. ఆ సినిమాలో ఎక్స్పీరియన్స్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ డేస్. డైరెక్టర్ దాసరి గారు అలాగే రాఘవేంద్రరావు గారు వీరిద్దరితో చాలా ఎక్కువ సినిమాలు చేయడం అనేది జరిగింది. సో వీళ్ళిద్దరూ కూడా ఎప్పుడు అడిగినా కూడా ఒక స్పెషల్ ఎఫెక్షన్ తోటి జయసుధ షీఈస్ వెరీ గుడ్, షీఈస్ ద బెస్ట్ హీరోయిన్, షీఈస్ ద బెస్ట్ పర్ఫార్మర్.
సో వీళ్ళిద్దరిలో మీకు ఎవరితో ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ చేస్తారు? దాసరి గారు, రాఘవేంద్రరావు గారు ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మై లైఫ్, పర్సనల్ లైఫ్. దాసరి గారు నాకు ఎప్పుడు అవసరం ఉన్నా, నాకేం ఇబ్బంది ఉన్నా 12 గంటలకు ఫోన్ చేసినా ఆయన వెంటనే అందుబాటులో ఉండి మనకు హెల్ప్ చేసేవారు. అలాగే రాఘవేంద్రరావు గారితో ఇంకొంచెం చనువుగా ఉంటాం. దాసరి గారితో అన్నీ షేర్ చేసుకోలేము. సో నా పెళ్ళి, మా అఫేర్, మా మ్యారేజ్, దీనికి బోత్ డైరెక్టర్స్ హెల్ప్. దాసరి గారు హెల్ప్ చేశారు ఎక్కువ. ఆయన పెద్దరికంగా ఉండి ఆ పెళ్ళి జరగదేమో అనుకున్న పెళ్ళిని ఆయన ఇచ్చేయడం. అలాగే రాఘవేంద్రరావు గారు నాకు ఎప్పుడు మూడ్ అవుట్ అయిపోయినా, షూటింగ్లో ఎప్పుడు ఏడ్చినా, లేకపోతే నేను వెళ్ళిపోతానంటే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసి, మళ్ళీ ప్రొడ్యూసర్కి తెలిస్తే ఇబ్బంది కదా, ఏదో చెప్పి మేనేజ్ చేసి నన్ను పంపించేయడం. సో అలా ఇద్దరు నాకు పర్సనల్ లైఫ్లో చాలా హెల్ప్ చేశారు. మా మ్యారేజ్, నితిన్తో మ్యారేజ్ కూడా చాలా హెల్ప్ చేసి వాళ్ళే పెళ్ళి ఒక విధంగా జరిపించారని చెప్పచ్చు. అసలు లవ్ నితిన్ తోటి ఆ పీరియడ్లో యు ఆర్ వెరీ టాప్ ఇన్ పొజిషన్. ఆ టైంలో హౌ యూ యూస్ టు ఫీల్? అంటే ఒక హీరోయిన్గా ఫీల్ చేసేవారా, లేదంటే ఒక నార్మల్ గర్ల్ ఆ 18 ఏజ్లో ఉన్నటువంటి ఆ లవ్ అట్లా? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే లవ్ అన్నది మనందరూ ఎక్స్పీరియన్స్, ఎవ్రీ ఉమెన్ గోస్, మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ వాళ్ళ లైఫ్లో ఎక్కడో ఒకసారి, ఎప్పుడైనా ఒకసారి ప్రేమలో పడ్డం అన్నది జరుగుతుంది. సో ఆ టైంలో హీరోయిన్ అనో లేకపోతే ఏమీ అనిపించేది కాదు. మనం ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలి అన్న ఒక ఇది తప్ప ఇంకేమీ, నేను ఎప్పుడెప్పుడు సినిమా షూటింగ్ అయిపోవడం, ఎప్పుడు నేను సినిమాలు మానేయడం, వెంటనే ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, సో ఎప్పుడు పిల్లల్ని కనాలి, ఇదే ఉంటుంది తప్ప అప్పుడు నేను ఒక హీరోయిన్ అనుకోవడం ఏమీ, అసలు ఎందుకు బాబు ఈ సినిమా అని అనిపించేది. కానీ అలాంటివి ఏమి ఉండేది కాదు. తుమ్మబంక అంటుకుంది అమ్మలక్కరు, చెయ్యి చెయ్యి ముద్దాడే, చూపు చూపు పెళ్ళాడే, తుమ్మబంక అంటుకుంది అమ్మలక్కరు. ఇద్దరు జయాల ముచ్చట్లు సాగుతూనే ఉంటాయండి. ఈలోగా ఒక చిన్న బ్రేక్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. అప్పుడు ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ నేను హోప్లెస్, నేను పడిన స్ట్రగుల్ మళ్ళీ నా పిల్లలకి ఉండకూడదు. వాళ్ళు ఫస్ట్ టైం ఫస్ట్ షాట్ అన్నప్పుడు లాంగ్వేజ్ వల్ల భయం వేసింది. మా పెద్ద బాబుని నేను చేతిలో తీస్తున్నప్పుడు దట్ వాస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్. మా మదర్ ఫేమస్ అని మాకు హైదరాబాద్ వచ్చిన తర్వాతే తెలుసు అని చెప్పారు. బీ సింపుల్ మదర్, జస్ట్ యూ వాంట్ స్టే అట్ హోమ్, స్టే, డోంట్ వర్క్, యు ఆర్ నాట్ యంగ్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ సమ్వేర్. ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్, చెప్పలేదు వాడు. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. జయసుధా, జయప్రద ఎన్టీఆర్ తో కలిసి నటించిన కమర్షియల్ సినిమా పేరేంటి? JAY3 మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారు గెలుచుకోవచ్చు జయసుధా, జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శౌర్య కన్సల్టెన్సీ. మీ భవిష్యత్ కలలను నిజం చేసే వర్తమానం 100% వీసా. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. తిరుమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు. ఇన్ని సినిమాలు చేసినప్పుడు చాలా భయంగా ఒళ్ళు జలధరించేంతటువంటి భయంకరమైన సినిమా సీన్ ఏదైనా అట్లాంటిది? భయపడే అంత ఏమీ ఉండేది కాదు, కానీ భయం అన్నది ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు చాలా భయపడిన సినిమా ఆజ్కి ఆవాజ్. ఆ సినిమా తెలుగులో చేశాను నేను. నాకు స్మిత అంటే ఆవిడ చేసిన ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఆవిడ దగ్గరలో కూడా లేనేమో అనిపించింది నాకు ఆ సినిమా చేసేటప్పుడు. కోర్ట్ సీన్ ఒకటి చేసింది ఆవిడ ఆ సినిమాలో. ఆ సీన్ చేసేటప్పుడు ఆవిడ లాగా యాక్ట్ చేయాలని నేను ఎంతో ప్రయత్నం చేశాను. అంటే దగ్గరలోకి అంత కనీసం కొంచెం ఒక 50% అన్నా ఆవిడలాగా యాక్ట్ చేయాలని ట్రై చేశాను. బట్ సమ్వేర్ ఐ వాజ్ నాట్ కన్విన్స్డ్. అప్పుడు ఫస్ట్ టైం ఐ ఫెల్ట్ నేను హోప్లెస్. అంటే
ఆవిడ అంత బాగా నేను యాక్ట్ చేయలేకపోయానని చెప్పి చాలా బాధపడి త్రూఅవుట్ ఆ సినిమా అంతా నేను చాలా భయంతో చేసిన సినిమా. తర్వాత అమితాబ్ బచ్చన్ గారితో సూర్యవంశ్ చేసేటప్పుడు కొంచెం భయం వేసింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ అంటే మెయిన్ థింగ్ అంటే ఐ వాజ్ నాట్ దో ఐ మ్యారీడ్ టు పంజాబీ, నా అంత ఫ్లూయెన్సీ నాకు హిందీ మాట్లాడడంలో లేదు. ఎందుకంటే తెలుగు సినిమాల్లో చేసి అసలు అలవాటు చెన్నైలో ఉంటే అసలు హిందీ మాట్లాడడానికి కూడా మనకు అవకాశం ఉండేది కాదు. సో అందువల్ల ఆ ఒక లాంగ్వేజ్ ఒక ఫియర్ ఉండింది. యాక్చువల్లీ వేరే హిందీ ఆర్టిస్ట్ ఎవరినో అనుకున్నారు. అంటే ఫస్ట్ షాట్ ఇచ్చినప్పుడు ఎట్లా అనిపించింది? ఫస్ట్ షాట్ అన్నప్పుడు లాంగ్వేజ్ వల్ల భయం వేసింది. బట్ దాని తర్వాత హౌ మెనీ టేక్స్? ఫస్ట్ వచ్చి 2-3 టేక్సే, ఎందుకంటే ప్రాంప్ట్ చేశారు. బట్ ఈవెన్ అది మనకంటే మనం ఆల్రెడీ అప్పటికే పెద్ద మంచి హీరోయిన్ పేరు తెచ్చుకున్న తర్వాత ఇది కూడా ఉండకూడదు అని నేను ఫీల్ అయ్యాను. బట్ అది కొంచెం లాంగ్వేజ్ దీనివల్ల కొంచెం ఇబ్బంది పడ్డాను. బట్ లాస్ట్లో ఆ సినిమాకి వచ్చి జరీనా వహాబ్ నాకు డబ్బింగ్ చెప్పాలి. ఎవరు డబ్బింగ్ చెప్పారో తెలియలేదు. సౌందర్యకి రేఖ డబ్ చేశారు. దెన్ అమితాబ్ బచ్చన్ గారు లాస్ట్లో ఒక సీన్ నేను చేసినప్పుడు ఆయన అన్నారు, మీ వాయిస్ అంత బాగుంది. ఆయన రిక్వెస్ట్ చేశారు ప్రొడ్యూసర్ దగ్గర, వై డోంట్ యూ పీపుల్ రిక్వెస్ట్ హూ ఇస్ డబ్బింగ్ ఫర్ సౌందర్య అని అడిగారు. రేఖాజీ ఈజ్ డబ్బింగ్ అలా అన్నారు. సో వై డోంట్ యూ రిక్వెస్ట్ రేఖా టు డబ్ ఫర్ జయా ఆల్సో, హర్ వాయిస్ ఇస్ సో గుడ్, షీ నీడ్స్ వాయిస్ లైక్ రేఖాస్ వాయిస్ సూట్ అవుతుంది కరెక్ట్గా అలా అని. సో దట్ వాస్ ద లాస్ట్ ఇది. బట్ ఆ టైంలో పెద్దగా వీ వర్ నాట్ వెరీ కంఫర్టబుల్ బికాస్ ఆయన కూడా హీ వాజ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్, ఆ టైంలోనే ఆయన లైఫ్లో చాలా చేంజెస్, చాలా టెన్స్డ్గా ఉన్నారు. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్? హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇస్ డెఫినెట్లీ పెళ్ళి అది. బట్ అన్నిటికంటే మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇస్ when my children were born. That is as a mother, first time when నా పెద్ద బాబుని నేను చేతిలో తీసుకున్నప్పుడు that was the most happiest moment for a woman. I think that is the how you feel about your children. అంటే చిల్డ్రన్ గురించి, మన బిడ్డల గురించి వాళ్ళని ఎలా తీసుకురావాలని ఆర్ యూ ఇంట్రెస్టెడ్? అంటే మీరు ఇప్పుడు వాళ్ళని ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏమైనా నెక్స్ట్ జనరేషన్లో తీసుకురావాలని ఏమైనా ఉందా? నా పిల్లల్ని ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి తీసుకురావాలని నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే నేను పడిన స్ట్రగుల్ మళ్ళీ నా పిల్లలకి ఉండకూడదు. వాళ్ళు బాగా చదువుకుని డిఫరెంట్ లైఫ్ లీడ్ చేయాలి. ఇక్కడంటే మళ్ళీ పోటీ, మళ్ళీ మన పిల్లల సినిమా బాగా ఆడిందా, సక్సెస్ అయితే సంతోషిస్తాం, ఫెయిలియర్ అయితే తట్టుకోలేము. సో అందువల్ల వీలైనంత వరకు నేను వాళ్ళని ఎప్పుడు అంటే మా అబ్బాయి మొన్న చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో, ఏం చెప్పాడు తెలుసా, మా మదర్ ఫేమస్ అని మాకు హైదరాబాద్ వచ్చిన తర్వాతే తెలుసు అని చెప్పారు. సో దే డోంట్ ఈవెన్ నో. హౌ డు యూ ఫీల్? అంటే ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. బట్ సేమ్ టైం ఏంటంటే సమ్వేర్ ఐ కెప్ట్ దెమ్ అవే ఫ్రమ్ సినిమా. వాళ్ళు ఎప్పుడు సెట్స్ కి రావడం కూడా చాలా ఎప్పుడు వచ్చేవారు కాదు. ఇప్పుడు పెద్ద అబ్బాయి ఎక్కడ ఉంటున్నారు? వాళ్ళు ఇద్దరు సింగపూర్ లో చదువుకున్నారు. ఇప్పుడు పెద్ద అబ్బాయి వచ్చేసాడు, డిజిటల్ ఫిల్మింగ్ చేశాడు సింగపూర్ లో. సో ఈజ్ అ గుడ్, అంటే బేసిక్లీ బాగా కొంచెం రాయడం, స్క్రీన్ ప్లే అంతా బాగా చేస్తాడు. సో ఈ డజంట్ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్, ఈ వాంట్స్ టు బికమ్ అన్ డైరెక్టర్ అన్నమాట. ఇదో మా అబ్బాయి డైరెక్షన్ ఒకవేళ తన ఇంట్రెస్ట్ ఉంటే నేను కొంచెం నాగింగ్ టైప్ ఆఫ్ మదరేలే, నేను కొంచెం నష్టపెడతాను. నెంబర్ 1. నెంబర్ 2, రెండో వాడు యాక్చువల్గా వాడికి యాక్ట్ చేయడానికి చాలా అవకాశాలు వచ్చింది హీరోగా. ఆయన బాగుంటాడు కూడా, చిన్నవాడు. వాడి అసలు శ్రేయాన్ రెండో వాడికి అస్సలు ఇంట్రెస్ట్ లేదు. బేసిక్లీ వాడు షూటర్. ఇప్పుడు ఎక్కడున్నాడు? వాడు సింగపూర్ లో చదువుతున్నాడు, ఇప్పుడు VBA చేస్తున్నాడు. వాడు పాపం చాలా మిస్ చేస్తూ ఉంటాడు. ఐ విష్ ఇది తప్పకుండా తను ఈ యొక్క ఇంటర్వ్యూ చూడాలని. బట్ ఎనీవే లెట్స్ ఒకసారి మనం ఆయన్ని కలుద్దామా? శుభప్రదం సుఖప్రదం జయప్రదం. Hi auntie, hi ma. I just got a call last night, so I really didn't get time to prepare for this. I don't know where to begin. Well, you all know mom as a great actor, a driven social worker, and now a successful politician. Kani tanu enta busy aina sare, she always used to take time out for me and my family. At the end of the day, even after a busy day at work, she used to come home tired. She used to be enthusiastic. She used to cook for us. How the food turned out, I don't want to comment. మన చిన్నప్పటి నుంచి mom has always been there for my brother and I. She has supported us in whatever we wanted to do.
be it school, college, whatever her interests were. And I'm sure she'd continue to do so in the future. Even during my national competitions, Mom took time off from work to stand by my side, motivate me, and help me reach my goals. Mom has always inspired my family. She has inspired us to work harder, she has inspired us to be selfless, and most of all, she has inspired us to think for the greater good. Ma, I wish you overcome all the hurdles of day-to-day life and come out a winner like you always have. And never forget that Nihar, Papa and I are and will always remain your pillars of support and stand by your side in whatever you choose to do. We love you, Ma. Take care. I miss you. I'll see you soon. So sweet. Thank you so much. I didn't expect this. చెప్పనే చెప్పలేదు వాడు. అంటే నేను కూడా చూసి ఇప్పుడు 3 months అయింది వాడిని. అంటే ఇప్పుడు మామూలుగా త్రూ నెట్ ఐ మీన్ అది కూడా టైం లేదు నాకు. సో ఐ డెంట్ థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ వండర్ఫుల్. Are you missing him? Yeah. And he's missing me. I can see him. He's missing me. Yeah. I miss him. And wonderful message he has given. What a respect he has given. And ఎలా అనిపిస్తుంది అంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక మదర్గా ఇంత సక్సెస్ఫుల్ కెరీర్ ఉన్న తర్వాత మదర్గా వాట్ సాటిస్ఫాక్షన్ యూ గాట్ లైక్ See, to me, my children is my world, and I will go. I say that ఇప్పుడు కూడా నేను వాళ్ళకి చెప్తుంటాను, అది చేయాలి, ఇది చేయాలి, ఇలా నేను వచ్చేస్తాను, నేను ఇచ్చేస్తాను. వాళ్ళు అంటారు, మమ్మీ you're not young. You have to accept somewhere. You have to accept your age. You're not very young. ఇప్పుడు కూడా ఈ ఏజ్లో కూడా నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను ఎందుకు చెప్తారు? రిలాక్స్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ వీఆర్ విత్ యూ. ఈవెన్ సమ్టైమ్స్ ఐ కాల్ దెమ్ అప్ అని చెప్పి నాకు ఇట్లా జరిగింది ఐ డోంట్ వాంట్ లైక్ అందరికీ ఫోన్ చేసి చెప్తాను నేను సరే నో మమ్మీ వాట్ ఎవర్ యూ వాంట్ యూ డూ. యూ డోంట్ వాంట్ టు బీ లైక్ దట్, డోంట్ డూ ఇట్. నథింగ్. We are always with you. We don't want our mother, she has to be famous all the time, she has to do అది అవసరం లేదు. Be a simple mother. Just you want to stay at home, stay, don't work. కూర్చో ఇంట్లో కూర్చో. ఇలా నవ్వుకుంటూనే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. మా క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో అంటే జయప్రద. We seen the best part of the life, the worst part of the life. ఉన్న సీక్రెట్స్ అంతా ఆయన ఒక్కరితో ఎక్కువ షేర్ చేసుకుంటాం అనుకుంటాం మన అందరూ. యాక్చువల్గా కృష్ణ గారు ఎక్కువ ఇబ్బంది పడేవారు నాతో యాక్ట్ చేయడానికి. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. జయసుధా గారు అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించిన హిందీ సినిమా పేరేంటి? JAY4 మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. కరెక్ట్ గా సమాధానం చెప్పిన వారు గెలుచుకోవచ్చు జయసుధా జయప్రద ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ. ఈ కార్యక్రమాన్ని శుభప్రదం సుఖప్రదం జయప్రదం. వెల్కమ్ బ్యాక్ టు జయప్రదం. సిరిమల్లె పువ్వుల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు. ఇండస్ట్రీలో మీ క్లోజెస్ట్ ఫ్రెండ్ ఎవరు? మా క్లోజెస్ట్ ఫ్రెండ్ ఇండస్ట్రీలో అంటే జయప్రద. Okay. And of course, somewhere we feel people, మనకు యాక్ట్ చేసిన వాళ్ళు కూడా మోహన్ బాబు is very, whenever I need him, he is there. డైరెక్టర్ గారు for you and for me, దాసరి గారు ఎనీ టైం మనం ఫోన్ చేస్తే. సో దీస్ పీపుల్ ఆర్ ఆల్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ మనకి ఇది టు షేర్ ఎనీ టైం మనం ఫోన్ చేసి మనం షేర్ పర్సనల్గా షేర్ చేసుకునేది అందరితో మనం చాలా తక్కువ మందితోనే షేర్ చేసుకుంటున్నాం. సో అండ్ ఐ ఫ్రెండ్స్ రాధిక చెన్నైలో, శ్రీప్రియ అండ్ సుహాస్ని, వీళ్ళందరూ అప్పుడు టచ్లో ఉంటారు. బట్ అఫ్కోర్స్ మన ఇద్దరు అంటే మనం వీ షేర్డ్ సో మెనీ థింగ్స్ ఇన్ అవర్, వీ సీన్ ద బెస్ట్ part of the life, the worst part of the life, and ups and downs. And we have to thank God that still we are sitting here and
షేరింగ్ అవర్ థాట్స్ కదా. వీ హ్యావ్ టు థ్యాంక్ గాడ్. ఇట్స్ వండర్ఫుల్. శోభన్ బాబు గారు కృష్ణ గారితో ఎట్లా? శోభన్ బాబు గారు శోభన్ బాబు గారు మనందరికీ మంచి క్లోజ్ ఫ్రెండ్. అందరు హీరోయిన్స్ ఆయనతో ఉన్న సీక్రెట్స్ అంతా ఆయన ఒక్కరితో ఎక్కువ షేర్ చేసుకుంటాం అనుకుంటాం మనం అందరం. నేనైతే నా గురించి అన్నీ చెప్పేదాన్ని. అందరితో చాలా ప్రేమగా ఉండేవారు. మీతో కూడా అత్త అత్త అనేవారు. ఆయన మనకి అంటే నాకైతే చాలా అడ్వైజ్లు ఇచ్చేవారు, ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా చాలా చాలా ప్రేమగా అఫెక్షనేట్గా ఉండేవారు. కృష్ణ గారు నిర్మల గారు మీ ఆంటీ. సో అంటే ఆ రిలేషన్షిప్లో కృష్ణ గారితో మీకు ఇండస్ట్రీలో ఎక్కువ పిక్చర్స్ చేయలేదు నేను. రికమెండేషన్స్ ఉండేదా? లేదు లేదు. అంటే బిగినింగ్లో ఫస్ట్ పిక్చర్ ఆంటీ వాళ్ళ పిక్చరే కదా, పండంటి కాపురం. దేవర్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్నర్స్. మరి ప్రొడ్యూసర్స్ నాకు తెలీదు. సో నేను వాళ్ళని ప్రొడ్యూసర్ అని అనుకుంటాను. సో ఆ సినిమాలో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం, దాని తర్వాత నేను కొంచెం గ్యాప్, తర్వాత మెల్లిగా బయట సినిమాల్లో యాక్ట్ చేయడం. యాక్చువల్గా కృష్ణ గారు ఎక్కువ ఇబ్బంది పడేవారు నాతో యాక్ట్ చేయడానికి. చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి అంత ఎలా యాక్ట్ చేసేది హీరోయిన్గా తను అని, డూయట్ సాంగ్స్ ఎలా పాడేదని కొంచెం ఇబ్బంది పడేవారు. తర్వాత కొంచెం అలవాటైంది. బట్ ఉన్న హీరోస్లో నేను తక్కువ సినిమాలు కృష్ణ గారితోనే యాక్ట్ చేశాను అనమాట. ముక్కు పొడక పెట్టుకో మహాలక్ష్మిలా, సిగను పూలు పెట్టుకో శ్రీలక్ష్మిలా, కౌగిలింత చేరుకో కళ్యాణిలా, రేతిరంత మేలుకో రేరాణిలా, ఎన్నడు రాని మల్లెల రాత్రి హాయిగా. దాని తర్వాత కృష్ణరాజు గారితో చాలా సినిమాలు యాక్ట్ చేస్తాను. గోపికృష్ణ బ్యానర్లోనే ఆల్మోస్ట్ 9 to 10 పిక్చర్స్ కంటిన్యూస్గా వాళ్ళ బ్యానర్లో యాక్ట్ చేయడం. మా పేరు కూడా అందరూ లైక్ చేసేవారు. సీరియస్ రోల్స్ ఎక్కువ చేసేవాళ్ళం. మీ అమ్మగారు అతన్ని నాకు అప్పగించారండి. బిడ్డలా చూసుకోమన్నారు. మీకే, మిమ్మల్ని ఎవరు అడగరు. నా బిడ్డని పార్వతి నన్ను అడిగితే నేను చెప్పమంటారండి, చెప్పమంటారు. చిరంజీవి గారితో ఫస్ట్ ఇది కథ కాదు, తమిళ్లో రజనీకాంత్ చేశారు ఆ వేషం, తెలుగులో చిరంజీవి గారు చేయడం. దాని తర్వాత మేమిద్దరం అంటే దాంట్లో హస్బెండ్ అండ్ వైఫ్గా చేసాం. తర్వాత ప్రాణం ఖరీదని ఒక పిక్చర్లో యాక్ట్ చేస్తాము. తర్వాత ఇంకో సినిమాలో కూడా అంటే పేరు కాదు కానీ అట్లా ఒక 2-3 పిక్చర్లు. దాని తర్వాత ఇంకో సినిమా రిక్షావాడు అని ఒక పిక్చర్లో మళ్ళీ చేశాను. సో ఆ రోజుల్లోనే తను కొంచెం రిజర్వ్డ్గా ఉండేవారు. బట్ ఏదో డెఫినెట్గా పెద్ద హీరో అవుతారన్న నమ్మకం నాకు ఆ రోజుల్లో ఉండేది. ఈ వాజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అంటే మళ్ళీ ఒక చేంజ్. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, మన శోభన్ బాబు గారు, ఇలా కృష్ణరాజు గారు, వీళ్ళ నుంచి కొంచెం డిఫరెంట్గా అనిపించారు కాబట్టి సో డెఫినెట్గా ఈయన పెద్ద హీరో అవుతారు అని అనుకున్నాను. ఇంత పెద్ద హీరో, మెగా హీరో అవుతారు అనుకున్నా కానీ పెద్ద హీరో అవుతాను అన్నాను. బట్ ఈస్ డన్ రియల్లీ, ఈ వర్క్ వెరీ హార్డ్. చాలా కష్టపడి పైకి వచ్చారు కాబట్టి అండ్ ఈ డిజర్వ్స్ ఇట్. ఆ నోట్లో ఉన్నది నాలిక, తేలుకొండ. మీ వల్ల కాదు. ఏమో నరకడానికి ఇంకా ఏం మిగిలింది? అన్ని విధాలా నన్ను నరికేశారు. నా నమ్మకాన్ని వేడతో నరికేశారు. నా ఆశలన్నీ మొదలంట తెగ నరికేశారు. మా ఇద్దరి మధ్య జరుగుతున్న చిట్చాట్ని చూస్తున్నారు కదండి. మరిన్ని విశేషాలతో మరి రేపు ఎపిసోడ్లో చూద్దామా? పెద్ద పోస్ట్ అంటే ఏంటే ఇప్పుడు వద్దులే. చెప్పు. పెద్ద పోస్ట్ అంటే ఎవరు వినలేదే చెప్పు. మోహన్ బాబు ఈ షోకి ఎక్కడన్నా ఇది వేసేటప్పుడు, టెలికాస్ట్ అయ్యేటప్పుడు మన వాళ్ళనే, ఈ ఛానల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆయన ఫ్లైట్ టికెట్ కొని అశ్విని దత్ గారిని వాళ్ళని ఆయన ఎక్కడన్నా తీసుకెళ్లేటట్టు చేస్తే అప్పుడు నేను చెప్తాను. అంటే ఈ షో మోహన్ బాబు గారు చూడకూడదు. అవును, స్పెషల్గా పెడతారు కదా జ్యూరీ అవార్డు అని, సపరేట్గా ఉంటుంది. ఈ లెవెల్లో కలవరు అది. ఇట్లా అట్లా ఏదైనా పెట్టుకో ఛాన్స్ లేదు. ఇదిలే, ఎందుకంటే విశ్వనాథ్ గారు అన్ని నీతోనే మంచి సినిమాలు తీస్తారు. నాది తీలే ఆయన. ఎందుకంటే ఆయనకి సూట్ అయ్యే యాక్ట్రెస్ నేను. అందుకని వారు వచ్చి నీ డైరెక్టర్, సారీ విశ్వనాథ్ గారు ఏమనుకోకండి, ఇక్కడ జయప్రద ఇక్కడ కూర్చుని ఉంటే వేరేలా ఉండేది. సో నేను కూర్చున్నాను కాబట్టి. నితిన్ గారు చూస్తున్నారా? వెరీ గుడ్, ఐ లవ్ యూ. కార్ డ్రైవింగ్ రాదు కాబట్టి కార్, దట్ ఈస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. అది ఉంటే చాలా మనకి ఎంతో ఉపయోగపడేది నాకు. సో అందుకే 30 years నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలో 30 years నితిన్ గారితో ఉండిపోయాను.
క్రికెట్ మ్యాచ్లో పొద్దున్నుంచి ఎంత ట్యాన్ అయిపోయాము అసలు. చాలా ఎవరిని మాత్రిస్తే అసలు ఇప్పటివరకు ధైర్యం లేదు నాకు. చిన్న ఇది అయితే నాకేదో షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది. నేను ఇది కూడా కొత్త సారి కట్టుకోవడం స్వప్న కట్టి చెప్పట్లేదు. అదే ఇప్పుడు ఇంకోటి కూడా అడగచ్చు తను ఇప్పుడు అంటే సరదాగా ఇప్పుడు మనం జనరల్గా హీరోయిన్స్ మొన్న జూనియర్ ఎన్టీఆర్ని అడిగారు హీరోయిన్స్ అంటే అప్పుడు ఎవరైనా శ్రీదేవితో అయిపోయారు అని చెప్పాడు కదా. ఇప్పుడు అడగచ్చు ఇప్పుడు ఒకవేళ హీరోయిన్ అయ్యి ఉంటే ఈ యంగర్ బ్యాచ్లో ఎవరితో నువ్వు హీరోయిన్గా యాక్ట్ చేయడానికి అడగలేదు. అవన్నీ లిటిగేషన్ క్వశ్చన్స్, అవన్నీ కొన్ని అడుగుతాను. ఇది నన్ను చాలా వద్దులే, నేను చెప్పనే చెప్పదు. టైం లేదు నాకు. సో ఐ డెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు శౌర్య కన్సల్టెన్సీ.